आरभृत्कथितो योगी योगीशः सर्वकामदः आश्रमश्रमणक्षामः सुपर्णो वायुवाहनः। అందరి భారాన్ని వహించి 10 మందిలో పేరు ప్రతిష్టలు పొందిన పరమయోగి ఈ వంశవర్ధనుడు. అతని వంశం ప్రయోజనరహితంగా పెరగలేదు. అతని యోగ సాధన అందరికీ కామితార్థములను ప్రసాదించింది, ఇక ముందు ప్రసాదిస్తుంది. తాపత్రయాలతో ఈశనత్రయాలతో నానా బాధలను అనుభవించే సంసారుకులకు విశ్రాంతినిచ్చే ఆశ్రమం వంటివాడు శాంతిధాముడు. విషయ వాసనలను క్షీణింపచేసి విష కలుషితమైన జీవితములను అమృతమయం చేస్తాడు. వాయువేగంతో సంచరించే సుపర్ణుడు గరుడు. అతని రెక్కల్లోనే అమృతం ఉంది. అతడు సంచరించే వాయుమండలమంతా అమృతసిక్తమైపోతుంది. అలాంటి గరుత్మంతుడు పరమాత్మకు వాహనం. విశ్వవృక్షానికి వేదాలు ఆకుల లాంటివి. ఈ వృక్షం మీద 2 రకాల పిట్టలుంటాయి. ఒకటి కమ్మని పండ్లను తిని ఆనందిస్తుంది, మరో జాతి పక్షి చూసి ఆనందిస్తూ ఉంటుంది. ఆ చూచి ఆనందించే పక్షి సుపర్ణ శబ్దంలో శూన్యం సూచ్యం అవుతుంది. అలాంటి సుపర్ణం సువర్ణ బిందువులైన యోగీశ్వరునికి వాహనం. ఎలాగైతేనేం శాంతి తప్తులైన కామకులకు కాంతిని శాంతిని ప్రసాదించే భారం పరమాత్మ తన మీద పెట్టుకున్నాడు. ప్రపంచమంతా నయన పరమాత్మలకు ప్రజలు భారమే. ప్రపంచమంతా తానైన పరమాత్మకు ప్రజలు భారమా? ఆరభృత్కథితో యోగి యోగీశः సర్వకామదః ఆశ్రమశ్రమణక్షామः సుపర్ణో వాయువాహనః. అందరి భారాన్ని వహించి 10 మందిలో పేరు ప్రతిష్టలు పొందిన పరమయోగి ఈ వంశవర్ధనుడు. అతని వంశం ప్రయోజనరహితంగా పెరగలేదు. అతని యోగ సాధన అందరికీ కామితార్థములను ప్రసాదించింది, ఇక ముందు ప్రసాదిస్తుంది. తాపత్రయాలతో ఈశనత్రయాలతో నానా బాధలను అనుభవించే సంసారుకులకు విశ్రాంతినిచ్చే ఆశ్రమం వంటివాడు శాంతిధాముడు. విషయ వాసనలను క్షీణింపచేసి విష కలుషితమైన జీవితములను అమృతమయం చేస్తాడు. వాయువేగంతో సంచరించే సుపర్ణుడు గరుడు. అతని రెక్కల్లోనే అమృతం ఉంది. అతడు సంచరించే వాయుమండలమంతా అమృతసిక్తమైపోతుంది. అలాంటి గరుత్మంతుడు పరమాత్మకు వాహనం. విశ్వవృక్షానికి వేదాలు ఆకుల లాంటివి. ఈ వృక్షం మీద 2 రకాల పిట్టలుంటాయి. ఒకటి కమ్మని పండ్లను తిని ఆనందిస్తుంది, మరో జాతి పక్షి చూసి ఆనందిస్తూ ఉంటుంది. ఆ చూచి ఆనందించే పక్షి సుపర్ణ శబ్దంలో శూన్యం సూచ్యం అవుతుంది. అలాంటి సుపర్ణం సువర్ణ బిందువులైన యోగీశ్వరునికి వాహనం. ఎలాగైతేనేం శాంతి తప్తులైన కామకులకు కాంతిని శాంతిని ప్రసాదించే భారం పరమాత్మ తన మీద పెట్టుకున్నాడు. ప్రపంచమంతా నయన పరమాత్మలకు ప్రజలు భారమే. ప్రపంచమంతా తానైన పరమాత్మకు ప్రజలు భారమా?